నమస్తే. ఈరోజు దీపావళి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ ఏంటో ఇక్కడ చదివి మీ అందరికీ వినిపిస్తాను. ప్రియమైన నా దేశ ప్రజలారా, శక్తి, ఉత్సాహం నిండిన దీపావళి పర్వదినం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చిన రెండవ దీపావళి ఇది. ధర్మాన్ని నిలబెట్టమని శ్రీరాముడు మనకు బోధిస్తారు. అన్యాయాన్ని ఎదుర్కోవాలనే ధైర్యాన్ని ఇస్తారు. దీనికి సరైన ఉదాహరణను కొన్ని నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ సమయంలో మనం చూసాం. ఆ సమయంలో ధర్మాన్ని నిలబెట్టడమే కాకుండా మనకు జరిగిన అన్యాయానికి తగిన రీతిగా బుద్ధి చెప్పాం. ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దేశంలోని మారుమూల ప్రాంతాలతో సహా అనేక జిల్లాల్లో మొదటిసారి దీపాలు వెలగబోతున్నాయి. ఇవన్నీ నక్సలిజాన్ని, మావోయిస్ట్ తీవ్రవాదాన్ని కూకటవేళ్లతో సహా వికరించి వేసిన ప్రాంతాలు. రాజ్యాంగంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ హింసా మార్గాన్ని వదిలి ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి వచ్చిన ఎంతోమంది వ్యక్తులను ఇటీవల కాలంలో మనం చూసాం. ఇది దేశానికి చాలా పెద్ద విజయం. ఈ చారిత్రక విజయాల నేపథ్యంలోనే కొత్త తరం సంస్కరణలను సైతం మన దేశం అమల్లోకి తీసుకొచ్చింది. నవరాత్రులు మొదటి రోజునే తగ్గిన జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ జీఎస్టీ పొదుపు ఉత్సవంలో వేల కోట్ల రూపాయలను ప్రజలు ఆదా చేస్తున్నారు. వివిధ సంక్షోభాల్లో ప్రపంచం చిక్కుకున్న తరుణంలో స్థిరత్వానికి, బాధ్యతకి ప్రతీకగా మన దేశం ఆవిర్భవించింది. అతి త్వరలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్నాం. వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో దేశం పట్ల మన విధులను నిర్వర్తించడమే పౌరులుగా మన ప్రాథమిక బాధ్యత. స్థానిక ఉత్పత్తులను స్వీకరించి ఇది స్వదేశీ అని గర్వంగా చెబుతాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రచారం చేద్దాం. అన్ని భాషలను గౌరవిద్దాం, పరిశుభ్రంగా ఉందాం, మన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇద్దాం. మన ఆహారంలోనే నూనె వినియోగాన్ని 10% వరకు తగ్గిద్దాం, యోగాను స్వీకరిద్దాం. ఇవన్నీ మనల్ని వికసిత భారత్ లక్ష్యం దిశగా వేగంగా నడిపిస్తాయి. ఒక దీపంతో మరో దీపాలు వెలిగించినప్పుడు దాని కాంతి ఏమాత్రం తగ్గదు, పైగా మరింత పెరుగుతుందని దీపావళి మనకు బోధిస్తుంది. అదే స్ఫూర్తితో సమాజంలో, పరిసరాల్లో సామరస్యం, సహకారం, సానుకూలత అనే దీపాలను ఈ దీపావళికి మనం వెలిగిద్దాం. మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇట్లు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జై హింద్.